బీహార్లో రెండో విడత ప్రచారం ముగిసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రెండో విడతలో 122 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడత బరిలో 1302 మంది అభ్యర్థులైతే ఉన్నారు. ఇక ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వారు 3,70,00,000 మంది అయితే ఉన్నారు ఓటర్లు. ఈ నెల 11న పోలింగ్, అలాగే 14న కౌంటింగ్ అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఈ విడత అయితే ప్రచారం అయితే ముగిసినటువంటి పరిస్థితి, గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ప్లస్ అవుతాయని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది పార్టీలో. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు రెండో విడత ఎన్నికలకు సంబంధించి సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. అంటే మొదటి దశ ఎన్నికలకు సంబంధించి బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా కనపడింది. అయితే రెండో దశ ఎన్నికలకు వచ్చేసరికి ఇండియా కూటమి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దాదాపు 3,70 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఇది కాంగ్రెస్ ఖచ్చితంగా అంటే ఓటు చోరీ అంశంతో పాటుగా పలు కీలక అంశాలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. అందులో ప్రధానంగా ఈ ఓటు చోరీ అంశంతో పాటుగా అలాగే ఈవీఎంలకు సంబంధించి సీసీ కెమెరాలను ఆపేసి మరి ట్యాంపరింగ్ చేస్తున్నారనే ఆరోపణలు అయితే రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. అలాగే దానికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆర్జేడీ బయటపెట్టింది. దీంతో ఈ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఎన్నికల విషయంలో అంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఇండియా కూటమి ఏ విధంగా అడుగులు వేయబోతుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇక ఎల్లుండి జరగబోయే ఎన్నికలకు సంబంధించి అంటే దాదాపు 122 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి దీనికి సంబంధించి అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ రెండు కూడా అటు నాయకులందరినీ కూడా ఎప్పటివరకు ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం చేసింది. అలాగే క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించి కాంగ్రెస్ కూడా ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఆర్జేడీ కూడా తమ కార్యకర్తలందరినీ కూడా అంటే చివరి ఓటు పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండాలంటూ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. దీంతో ఈ ఎన్నికలు కాస్త అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయా లేదా అని అంటే దీనికి సంబంధించి కొన్ని కీలక జిల్లాల పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో కానీ, జార్ఖండ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలు కానీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆసక్తిని రేపుతుంది. మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి. మొదటి విడతలో పోలింగ్ శాతం కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది కదా. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ విడతలో మాత్రం డెఫినెట్గా అనుకున్న దానికన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కోణాన్ని మొదటి విడతలో మీరు చూసుకుంటే 64.66% పోలింగ్ నమోదైంది. బీహార్ లాంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం అనేది సంచలనమే. ఇక మొదటి విడతలో గరిష్టంగా బేగుసరాయి నియోజకవర్గంలో 67.32% ఓటు శాతం నమోదైంది. అక్కడ కనిష్ట ఓటు హక్కు కనిష్ట ఓటింగ్ శాతం కూడా 52.36. మనం హైదరాబాద్ లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కానీ 35 నుంచి 40% మధ్యనే ఉంది. కానీ బీహార్ లాంటి రాష్ట్రంలో అంటే చదువు లేని అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో 52 కనిష్ట షేక్పురా నియోజకవర్గంలో ఉండడం అనేది నిజంగా అద్భుతమే. ఎందుకంటే పోలింగ్ శాతం పెంచడంలో రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా సఫలమైనవి అని చెప్పాలి. అదే ఇందాక చెప్పినట్టుగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్క ఓటర్ని జాగ్రత్తగా నాయకులందరూ కూడా వాళ్ళు వెళ్లేందుకు అవసరమైతే ఏర్పాట్లు చేయాలంటూ కూడా సాధారణంగా ఇవన్నీ జరుగుతుంటే వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కూడా పార్టీల అగ్రనేతలు ఇప్పటికే తమ వంతుగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటి, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే దాన్ని ఇటు విపక్షాలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నాయని కూడా కాస్త ఆసక్తిగా మారేటువంటి అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది బీహార్లో రెండో విడత ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. కానీ ఈసారి మొదటి విడత కన్నా ఎక్కువగా కూడా పోలింగ్ శాతం అయితే నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట రాహుల్ గాంధీ బయటపెట్టినటువంటి అంశాల ఆధారంగా, అలాగే ఆర్జేడీ విడుదల చేసినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అలాగే ఫుటేజ్, ఈ కారణంగా కూడా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటున్నారనే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి బలంగా ప్రజల్లోకి అయితే తీసుకువెళ్తుంది. పెరుగుతున్నటువంటి ఓటింగ్ శాతం మాకే ప్లస్ అవుతుందని ఇటు కాంగ్రెస్ పార్టీ కూటమి అలాగే భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు అనేటువంటి మాట అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలోలా కాదు, ఈసారి బీహార్ ఎన్నికల ఫలితాలు అనేది ఎవరు ఊహించని రేంజ్లో అయితే ఉంటాయనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇక ఈసారి అంటే రెండో విడత బరిలో అయితే 1302 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. 3,70,00,000 మంది ఓటర్లు ఓటు హక్కునైతే వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది రెండో విడతలో. ఈ నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది.